కాకినాడ గుడారిగుంట జర్నలిస్ట్ కాలనీలో సత్యదేవ మందిర ప్రాంగణంలో ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాన్మతీర్థ స్వామీజీ ఆశీస్సులతో మహాశివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మధ్వ పురోహితులు యాతగిరి మధ్వేష్ ఆధ్వర్యంలో ఉమా సాంబశివ లింగానికి 11 ద్రవ్యాలతో అభిషేకము, పంచామృతాభిషేకము, నారికేళ అలా అభిషేకము, భస్మాభిషేకము విశేషంగా నిర్వహించారు. కాకినాడ మధ్వ సభ కమిటీ కార్యదర్శి రాచూరి శేషగిరిరావు మాట్లాడుతూ గురువుల అనుగ్రహంతో మధ్వ సాంప్రదాయంలో క్రమం తప్పకుండా విశేష ఉత్సవాలను నిర్వహిస్తూ మధ్వ గృహస్థులందరినీ భాగస్వామ్యం చేస్తున్నారని ధన్యవాదాలు తెలుపుకున్నారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మహాశివరాత్రి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి నిర్వహించడమే కాక మధ్వ సంప్రదాయ రీతిలో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సాంస్కృతిక సంప్రదాయాల వైభవాన్ని తెలుసుకోవడానికి ఎంతో దోహదపడిందని రాజూరి శేషగిరిరావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. యాతగిరి మధ్వేష్ మాట్లాడుతూ పంచామృతాభిషేకాల వల్ల లభించే పుణ్య ఫలితాలను విశేషంగా వివరించారు. చెరుకు రసం, ద్రాక్ష, యాపిల్ ఇలా 11 పదార్థాల రసాలతో శివునికి అభిషేకం చేయడం ద్వారా లభించే పుణ్య ఫలితాలను వివరంగా వివరించారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా శ్రీమతి మనోజ్ఞ మనోహర్ మహాదేవునిపై రచించిన దాసరి కీర్తనలను ఆలపించారు. జాగీర్దార్ ప్రేమ్ కుమార్ దంపతులు, నందగిరి ప్రవీణ్ కుమార్ దంపతులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా బచ్చలి శ్రీనివాసరావు, బచ్చలి ప్రసన్న దంపతులు తల్లి శ్రీమతి వెంకటరమణ జ్ఞాపకార్థం ప్రత్యేకంగా గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీమతి గోపికా ప్రసాద్, పన్యాల బుజ్జి, పిల్లి శ్రీనివాసరావు, మేస్త్రి వెంకటేశ్వరరావుతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే శత్రు బాధలు కూడా నివారణమవుతాయి. నెయ్యి చేయడం వల్ల మోక్షం కలుగుతుంది. అలాగే పంచామృతాలు చేయడం వల్ల మనకి ఎక్కడైనా కూడా ఏదైనా ఒక సమస్య ఉంటే అది తప్పక జయము కలుగుతుంది. అలాగే పసుపు చేయడం వల్ల స్నేహం కలుగుతుంది. కుంకుమ చేయడం వల్ల ఆడవాళ్ళందరికీ కూడా దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి కలుగుతుంది. అలాగే పన్నీరు చేయడం వల్ల పన్నీరు, సెంటు ఇటువంటివన్నీ కూడా మంచి మనస్సు ఏది ఇలాంటి దైవ కార్యక్రమాలు కానీ మనం ఇతర కార్యక్రమాలన్నీ కూడా మంచి మనసుతో చేయాలి అని ఆ యొక్క స్వామివారు మన మనస్సుకి సంకల్పం చేయడము జరుగుతుంది. ఇలాగా అన్నీ కూడా ప్రతి ఒక్క భగవద్భక్తులందరూ కూడా మా చేత ఆ స్వామివారి సేవలు వాళ్ళందరూ కూడా పాల్గొని చేయించడం ద్వారా ఇలాగే ప్రతి సంవత్సరం మహాశివరాత్రి స్వామివారి సన్నిధానంలో జరుగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మహాశివరాత్రి పర్వంగా ఇక్కడ మంచి విశేషంగా పూజ జరిగింది. మన యాదగిరి మధ్వేష్ ఆధ్వర్యంలో ఈ పూజ అందరూ చూసి అనుభవించాము. చాలా చక్కగా జరిపించారు. మందిరంలో ప్రతి ఏడాది జరిగే లాగానే ఈ సంవత్సరం కూడాను పాల్గొనడం జరిగింది. అందరి భక్తుల చేత రుద్రంతో అభిషేకాలు, పూజలు చేయించి మా అందరినీ చాలా చక్కగా భక్తి భావన కలిగేటట్టు చేయించారు. చాలా ధన్యవాదాలు. అందరికీ శుభాకాంక్షలు.